నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే. మానవుడికి సాధు స్వభావం ఏ విధంగా వస్తుందనేది యక్షుడు అడిగినటువంటి 10వ ప్రశ్న. సో ఇప్పటి వరకు సిరీస్ అయితే చేసుకుంటూ వచ్చామండి. వీటికి సంబంధించినటువంటి విషయాలు అంటే యక్ష ప్రశ్నలు ఈ సిరీస్ మొత్తం 72 క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు 9 చేసేసి ఉన్నాము. మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఆ లింక్ మీరు క్లిక్ చేసి చూడొచ్చు, లేదా ఈ 10వది చూసిన తర్వాత అవి మీరు చూడొచ్చు. ఎందుకంటే దేనికి దానికి రిలేటెడ్ అయ్యి ఉంటాయి అన్నమాట టాపిక్ అంతా. సో ఈరోజు మనం డాక్టర్ ప్రదీప్ జోషి గారిని అడిగి 10వ ప్రశ్నని ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, 10వ ప్రశ్నకి వివరణ, ఆంతర్యం ఏంటి అసలు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మానవుడికి సాధు స్వభావము ఎలా కలుగును అని అడిగారు. సాధు స్వభావం అంటే ఏంటి? మంచితనము అనగా చాలా మెత్తతనము, ఓపిక, ప్రశాంతత, నిర్లిప్తత, ఏ సందర్భం జరిగినా ఏది జరిగినా ఒకే విధంగా రియాక్ట్ అవ్వడం, అండ్ వైలెన్స్కి చాలా దూరంగా ఉండడము, దీనంతా సాధు స్వభావం కింద అంటారు. ఈ ప్రశ్నని పర్టికులర్గా ధర్మరాజుని అడగడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మనిషి పుట్టుకతోటే క్రూర స్వభావుడు, సాధు స్వభావుడు కాదు. పుట్టుకతోటే క్రూర స్వభావుడు. ఎందుకోసం అంటే 84 లక్షాణి అంటే 84 లక్షల జీవరాశుల్లో పుట్టొస్తాడు మనిషి. జంతు ప్రవృత్తి కలిగి ఉంటాడు. జంతువుల యొక్క ప్రవృత్తి ఏమిటంటే గనక వేటాడము, తినడం. మనము ఈ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్ కానీ ఏవైనా సరే చూస్తే మనకి జంతువుల యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటే వాటికి 2 ఆలోచనలు. ఒకటి ఆహారం వెతుక్కోవాలి, రెండవది నన్ను నేను కాపాడుకోవాలి. వాటికి ఈ 2 ఆలోచనలు, ఇంకా వేరే ఏ ఆలోచనలు ఏమి ఉండవు వాటికి, లేచినప్పటి నుంచి చచ్చిపోయే వరకు. ఆహార నిద్ర భయ మైథునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణం. ఏంటి? ఆహార నిద్ర భయ మైథునాని సామాన్యం ఏతత్ పశుభిర్నరాణం. అంటే ఆహారం, ఆకలి, నిద్ర, పడుకోవడం, తరువాత భయము, ఇది మృత్యు భయం, తరువాత ఏంటి? మైథునం. ఈ 4 మనుషులకి, జంతువులకి పుట్టుకతోట వస్తాయి. ఇవి సర్వసాధారణంగా వస్తాయి. మీరు ఏ జీవ జంతువులకి 4 మీరు యాక్టివిటీస్ గురించి మీరు స్పెషల్గా టీచ్ చేయాల్సిన అవసరం లేదు. ఆకలి ఆటోమేటిక్గా వస్తుంది. ఆకలి ఎలా తీర్చుకోవాలి, ఎలా వేటాడాలనేది నేచర్ నేర్పించేస్తుంది, ప్రాకృతికంగా వచ్చేస్తుంది. నువ్వు నిద్రపోవాలి అని చెప్పి నీకేం నేర్పించాల్సిన అవసరం లేదు. అవును, ఆటోమేటిక్గా నువ్వు నిద్రపోతావు. భయపడాలి అనేది నువ్వు పుట్టు జీవి నుంచి నీకు తెలిసిపోతుంది. ఒక చిన్న జింక అప్పుడే పుట్టు ఉంటుంది, తినడానికి ఇది వస్తే అది భయపడుతూ పరిగెడుతుంది. భయం, మృత్యు భయం. ఈ భయం అనేది మీ పిల్లలకు మీరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళకి పుట్టుకతోటి భయం అనేది వచ్చేస్తుంది. దెన్ మైథునాని కలవడం, ఆపోజిట్ మీద ఇంట్రెస్ట్ పుట్టడం అనేది ఇది మానవులకి సహజ సిద్ధమైనటువంటి స్వభావం. ఇది మనుషులకు కానీ జంతువులకు కానీ. అవును. ఒక జంతువు, ఒక పులి, ఈ మధ్య పేపర్లో చదివాను, పులి దాదాపు 4000 కిలోమీటర్లు తోడు కోసం తిరుగుతుందట. 4000 కిలోమీటర్లు తిరిగిందట. ఎక్కడి నుంచో ఇక్కడికి, మహారాష్ట్ర నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసి వచ్చిందట మగపులి. దానికి ఆడపులి తోడ దొరకట్లేదు. ఈ ఆదిలాబాద్లో ఇప్పుడు అందరినీ చంపేస్తూనే ఉంది. అంటే నేచర్లో, అంటే నేను సర్వసాధారణంగా నేను మనుషులకు సంబంధించిన ఎమోషన్ సంబంధించినవి నేను డ్రామాస్ నేను చూడను. బికాజ్ ఇట్స్ ఆల్ ఫిల్త్ అని చెప్పి నేను సాధారణంగా సమయం దొరికితే నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తాను. నేచర్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకోసం అంటే మనము ఎక్కడికో తిరగలేం. వాళ్ళు చాలా కష్టపడి ఎన్నో అద్భుతమైన విషయాల్ని వాళ్ళ కెమెరాలో బంధించి మనకు చూపిస్తారు.
అవి చూసినప్పుడు ఒక్కొక్క జీవజంతువు జానాల్లో ఒక్కొక్క స్వభావంగా పుడతాయి. ఇప్పుడు తోడేలు పుడుతుంది, సింహము పుడుతుంది. సింహానికి పుట్టుకతోటి పదునైనటువంటి పళ్ళు రావు. పుట్టుకతోటి పదునైన పళ్ళు రావు. 2 కూరలు మాత్రం వస్తాయి, జాస్ ఇంకా అంత రావు. అవి పుట్టిన 1 నెల వరకు కూడా వాటి పళ్ళు అంత పదునుగా తయారవు ఆహారానికి సరిపడేట్టు. కానీ తోడేలు పుట్టగానే దాని పళ్ళు షార్ప్గా బ్లేడ్ లాగానే పుడతాయి. పుట్టగానే పుట్టుకతోటి షార్ప్ బ్లేడ్ లాగా పుడతాయి. తోడేలు యొక్క సంస్కారం ఏంటి అంటే అది అంతే, అది క్రూర జంతువు, అతి క్రూర జంతువు. సింహాలకు కూడా ఒక్కొక్క పరిస్థితుల్లో డిస్క్రిమినేషన్ ఉంటుంది. అవి కొన్ని జంతువుల్ని వేటాడు, అంటే ఒక స్టేటస్లో అవి వేటాడు. కానీ తోడేళ్ళకి అట్లా ఉండదు. అది ఏది పడితే దాన్ని వేటాడుతుంది, దాని కడుపు నిండినా అది వేటాడుతుంది. దాని జీవితం అంతా హింసించడమే. సింహాల లక్షణం అట్లా ఉండదు. అంతెందుకు, నేను ఒక వీడియోలో కూడా చూశాను, ఒక చిరుత పులి ఒక జింక పిల్లని తినకుండా తీసుకెళ్ళి చెట్టు మీద దాన్ని ప్రొటెక్ట్ చేసింది. దాని అమ్మలాగా దాన్ని ఆడించింది. నేచర్ ఎప్పుడు ఎవరిని ఎట్లా చేస్తుందో తెలియదు. అంటే మనకి అడవిలో కూడా కొన్ని జంతువులు పుడతాయి, క్రూరమైన జంతువులే ఉంటాయి. కానీ వాటికి కూడా న్యాచురల్గా కొన్ని డిస్క్రిమినేషన్స్ ఉంటాయి. అలా డిస్క్రిమినేషన్ లేని జంతువులు ఏంటంటే తోడేలు, నక్క, ఇలాంటి కొన్ని జంతువులు ఉంటాయి. వాటికి ఎక్కడ కూడా న్యాచురల్ లాకి సంబంధించిన డిస్క్రిమినేషన్స్ అవి పాటించు. అంతెందుకు, తోడేళ్ళు తమ పిల్లలకి అవి పుట్టినప్పుడు ఆడ తోడేలు పిల్ల ఎక్కువగా పాలు తాగుతుందట, మగ తోడేలు పిల్లల్ని తాగనీయకుండా ఆపుతుందట. దానికి మగ తోడేలు పిల్లలను ఏం చేస్తాయంటే ఆడ తోడేల్ని చంపేస్తాయట. అంటే అప్పుడే వాటికి గొడవ పెట్టుకోవడం, చంపడాలు అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది, పుట్టుక నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకోసం మగ తోడేలు వాటిని ఎప్పుడు విడదీసి పెడుతూ ఉంటుందట, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందట. ఓకే. ఎందుకోసం అంటే వాటి వంశము మళ్ళీ పెరగాలి అని అంటే కంపల్సరీ ఒక ఆడ తోడేలు అనేది ఉండాలి, లేకపోతే వాళ్ళ వంశవృద్ధి అనేది జరగదు. కాబట్టి ఆ తల్లి దీన్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుందట. కానీ ఇవి అప్పటికే ఆ తోడేలు చంపడానికి చూస్తాయట. అందుకోసమే ఈ తోడేళ్లకు సంబంధించిన వృత్తాంతాన్ని కౌరవులకు కూడా అనుసంధానపరిచారు. ఓకే. దానికి ఒక సంస్కృతంలో ఒక మంచి శ్లోకం వస్తుంది. కేశవం పతితం దృష్ట్వా పాండవా హర్ష నిర్భరా రురుదు కౌరవా సర్వే ఆహా కేశవ కేశవ అని చెప్పి ఒక విలక్షణమైన శ్లోకం సంస్కృతంలో ఉంటుంది. ఇది నేను ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎందుకోసమంటే మీరు సాధు స్వభావుల, క్రూర స్వభావుల, మీరు ప్రపంచాన్ని చూస్తున్న దృష్టి ఎలా ఉంటుందో చెప్తాను వినండి. ఈ శ్లోకాన్ని మొట్టమొదటిగా మా గురువుగారు మాకు నేర్పించేటప్పుడు బోర్డు మీద రాశారు. రాసి ఏం చెప్పారు అంటే, కేశవం, కేశవుడు అంటే ఎవరు? కృష్ణుడు. కేశవం అంటే ద్వితీయ విభక్తి ఏకవచనం. కేశవుడు పతితం దృష్ట్వా, పతితం అంటే పడిపోయాడు, పడిపోయింది చూసి, దృష్ట్వా చూసి, పాండవాహ హర్ష నిర్భరాహ, పాండవులందరూ కూడా అని నవ్వారట, కడుపు నిండా నవ్వారట. రురుదు కౌరవాహ సర్వే, రురుదు అంటే అర్థం ఏంటంటే ఏడ్చారు. ఎవరు అంటే కౌరవులందరూ ఏడుస్తున్నారట. ఏమని అంటే కేశవ కేశవ, అయ్యో కేశవుడు పడిపోయాడు అని ఏడుస్తున్నారట. ఇందులో ఎక్కడైనా సహజ సిద్ధం ఉందా? మహాభారతంలో పాండవులకి కృష్ణుడికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కృష్ణుడు పడిపోతే పాండవులు నవ్వడం ఏంటి, కౌరవులు బాధపడడం ఏంటి అయ్యో అని? అవును, ఇది సహజంగా లేదు. మరి శ్లోకం అలాగే ఉంది కదా. ఈ ప్రపంచంలో కొన్ని సంఘటనలు అలాగే చిత్రీకరించబడతాయి. మంచివాళ్ల మీద చెడుని రుద్దడము, ఈ మంచివాడు వీడు మంచివాడు కాదు అని చెప్పి పుకార్లు పుట్టించడము, ఇలాంటివన్నీ చెడులు అలాగే రుద్దబడతాయి. ఇప్పుడు ఈ శ్లోకార్థము కరెక్టే, నిజం చెప్పాలంటే ఇదే కరెక్ట్. ఇందులో ఇప్పుడు కూడా సంస్కృత వ్యాఖ్యానంలో ఏ తప్పు లేదు. మా గురుగారు చెప్పింది అంతే. అప్పుడు మా గురుగారు ఏమన్నారంటే, ఇప్పటిదాకా మీరు ఇంకేం అర్థమైందంటే ఇదే అర్థమైంది,
ఇది కరెక్టేనా అంటే కరెక్టే, సంస్కృతం గ్రామర్ ప్రకారం ఇది కరెక్టే, బట్ ఇది రాంగ్. ఎలా రాంగ్ అండి? మీరు సంస్కృతం నేర్పించారు, మీరు చెప్పినట్టే ఉన్నాయి కదా వ్యాకరణ సూత్రాలు అంటే, మీరు చదవడం తప్పు చదివారు, మీరు అర్థం చేసుకోవడం తప్పు అర్థం చేసుకున్నారు. అక్కడ కే శవం, ఇక్కడ కే విడిపోతుంది, కే శవం కాదు, కే శవం. ఇక్కడ సంస్కృతంలో క అనే శబ్దానికి అర్థం ఏమిటంటే కనుక నీరు అని అర్థం. ఇప్పుడు క కే అంటే అర్థం ఏంటంటే సప్తమి విభక్తి ఏకవచనం, అందున్నన్, సప్తమి విభక్తి అందున్నన్ అంటే నీటి యందు శవం. శవం అంటే ఏంటి? చచ్చిపోయిన శవం, పడిపోయిందట. నీటి యందు పడిపోయినటువంటి శవాన్ని చూసి కే శవం పతితం దృష్ట్వా, పడినటువంటి దాన్ని చూసి పాండవాహ అంటే కొంగలు, ఇతర ఏవైతే పక్షులు ఉంటాయో గద్ద పక్షులు, వీటన్నిటిని కూడా పాండవులు అంటారనమాట. అవి వాటి యొక్క గదవ కింద తెలుపు రంగు ఉంటుంది, నల్లటి ఇవి ఉంటాయి. సో అవి చాలా సంతోషించాయట. ఎందుకోసం అంటే శవం దొరికింది కదా, శవాన్ని పీక్కొని తిందామని అవి సంతోషిస్తున్నాయట. అవి ఎక్కడుంది శవం అంటే నీళ్ల లోపల మధ్యలో ఉంది, నది మధ్యలో ఉంది. ఒడ్డున ఉన్నటువంటి కౌరవాహ, కౌరవులు అంటే ఏంటంటే తోడేళ్ళు, పీక్కు తినేటువంటి తోడేళ్ళు ఒడ్డున ఉండి ఏడుస్తున్నాయట. ఏమని అంటే ఊ అని అరుస్తున్నాయట. ఏమని అంటే అయ్యో కేశవ కేశవ అంటే నీళ్లలో శవం పడింది, మనం తినలేము అక్కడికి వెళ్ళి అని చెప్పి. ఒకే శ్లోకంలో రెండు అర్థాలు వచ్చాయి. అలాగే సంస్కృతంలో ఉండేటువంటి పురాణాల్లో మహాద్భుతమైన శ్లోకాలు చాలా ఉంటాయి, తత్వాలు. అవును. వాటిని మీరు సరిగ్గా అర్థం చేసుకోకుండా వాటిని పెడార్థాలు చేసుకుంటే ఇలాగే ఉంటుంది. మీ జీవితంలో మీకు విలువైన వస్తువులను కానీ విలువైన వ్యక్తుల్ని కానీ మీరు కోల్పోతారు. ఎందుకోసమంటే విలువైన వస్తువులు, విలువైన వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం మనగవు. ఒక మంచి విలువైనటువంటి పుష్పము, బ్రహ్మకమలము సంవత్సరానికి ఒక్కసారి వికసిస్తుంది. కానీ అది వికసించిన కేవలము 48 నిమిషాల లోపలే చచ్చిపోతుంది. సంవత్సరం పాటు పుట్టడానికి పరితపించినటువంటి ఆ పుష్పము 48 నిమిషాలు చచ్చిపోతుంది. ఆది శంకరాచార్యులు ఈ ప్రపంచంలో పుట్టారు మానవులందరికీ శ్రేయస్సు చేయడానికి. ఆయన తన 38 ఏటనే చనిపోయారు. వివేకానందుల వారు అట్లాగే వచ్చారు. ఆయన తన యొక్క ఎర్లీ ఏజ్ 36వ సంవత్సరంలోనే ఆయన చనిపోయారు, ఎర్లీ ఏజ్లోనే. మహానుభావులు ఎవరైనా సరే ఈ ప్రపంచంలో జ్ఞానాన్ని పంచడానికి వస్తారు, వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే, ఎందుకు ఈ జంతు ప్రవృత్తి ఎందుకు చెప్పాను అంటే, మనుషుల్లో జంతు స్వభావం ఉంటుంది. అందుకే నీదే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. షూర్ సార్. ఈ ఆహార నిద్ర భయమవుతున్నాను అన్నాను. మీరెవరో ఒక అమ్మాయితోటి సంబంధించిన వీడియో చేశారు, గుప్తా గారు ఎవరిదో. ఆ వీడియోకి 1 మిలియన్ వ్యూ దాటిపోయింది. మీరు ఎక్కడైనా మంచికి సంబంధించిన ఏదో వీడియో చేశారో దానికి మిలియన్స్ కాదు 1 లాఖ్లో కూడా వ్యూస్ రాలే. అవును. అంతెందుకు, ఏదైనా ఒక సంబంధించి కానీ, లేకంటే ఎవరైనా గొడవలు పడుతున్నారని చెప్పేసి అని, ఎవరి మీద బురద జల్లుతున్నారని వార్తలు వేయండి, అవి 1 మిలియన్ దాటిపోతాయి. నేను అగ్రికల్చర్ మీద వీడియోస్ చేశాను కొన్ని, 200-300 వ్యూవర్షిప్ వచ్చాయి. తిండి పెట్టే అగ్రికల్చర్ మనకు అనవసరం. ఒక అమ్మాయి చీర పట్టుకొని లాగిన రైతు అని నువ్వు పెట్టు, అమ్మాయిని అక్కడ పట్టుకొని లాగాడు అని పెట్టు, నువ్వు అక్కడ అని పెట్టు, అంతే. అది ఎక్కడ అనవసరం. దానికి ఇమీడియట్లీ టకా 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 వ్యూస్ పడిపోతాయి. వై? మనుషుల్లో చెప్పాను కదా, ఆహార నిద్ర భయమైతున్నాని అని ఈ 4 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చచ్చిపోవు, మనిషి లోపలనే ఉంటాయి, పుట్టుకతోటి ఉంటాయి, అవి ఎక్కడికి పోవు. ఒక స్త్రీని కాంక్షించమని చెప్పి నువ్వు ఏ పురుషుడికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకో, డబ్బు వెనుక పడు, వ్యామోహంలో పడు అని నువ్వు ఏ స్త్రీకి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే సహజ సిద్ధంగా మానవులకు ఉండే లక్షణాలు, అది వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం వల్ల కానివ్వండి, వాళ్ళ గురువుల పెంపకం వల్ల కానివ్వండి, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ మెల్లిగా చేంజ్ చేయడం వల్ల కానివ్వండి, తర్వాత సమాజంలో భయం మూలకంగా కానివ్వండి, నేర ప్రవృత్తి అని శిక్షల మూలకంగా కానివ్వండి, జనాలు భయపడుతున్నారే తప్ప, ఇవి కంట్రోల్ అవుతున్నాయి తప్ప, ఈ కంట్రోల్నెస్, ఈ సిస్టమ్ అనేది ఏదైతే లేకపోతే
ఒక్క 10 రోజుల్లో ఈ భూప్రపంచంలో ఎవరు మిగలరు, చచ్చిపోతారు అందరూ, ఎవరు ఉండరు. అందుకే మానవుడిలో సాధు స్వభావం రావాలంటే ఏం చేయాలని అడిగాడు ధర్మరాజు. దానికి నిత్య తపస్సుడై ఉండాలి మానవుడు అని చెప్పాడు. నిత్య తపస్సుడై ఉండాలి, నిత్య తపస్సు కలిగి అయి ఉండాలి. నిత్య తపస్సు ఏంటి అంటే 3 రకాల తపస్సు చేయాలి. ఆ 3 రకాల తపస్సు ఏంటంటే కాయిక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. అంటే కర్మణ్యేకం మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం కర్మణ్యన్యత్ వచస్యన్యత్ మనస్యన్యత్ దురాత్మనాం. అంటే నీ మాట, నీ మనస్సు, నీ చేతలు 3 ఒకటే ఉండాలి. అంటే నువ్వు మనస్సులో ఏదనుకుంటున్నావో అదే మాట్లాడాలి, నువ్వేది మాట్లాడుతున్నావో అదే చెయ్యాలి. ఇది ఒక రకమైన తపస్సు. ఇందులో ఈ 3 తపస్సులు చెప్తాను. మానసిక తపస్సు, నీ మనస్సుతో కూడా ఎవరిని ద్వేషించకు, నీ మనస్సుతో కూడా ఎవరిని హర్ట్ చేయకు. నీ మనస్సులో భావన బయట నువ్వు ఎవడనుకుంటున్నావో ఎవడికి వినపడదు, బట్ నీ ఇంటర్నల్ సోల్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవుతుంది. అది నువ్వు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నీ మనస్సు లోపల క్షమాగుణము, సాధు స్వభావాన్ని, అంటే లివ్ ఇట్, ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అన్న భావన ఎప్పుడైతే నీ లోపల పెట్టుకున్నావో నీ ప్రశాంతత నీ లోపల అద్భుతంగా వెదజల్లుతుంది. ఏది శాశ్వతం కాదు. ఫర్గెట్ ఫర్గివ్ అన్న ఒక్క భావన నీ లోపల పెట్టుకున్నావు అనుకో, నీ మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, నిత్య చైతన్యంగా ఉంటుంది, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. దానివల్ల ఏంటంటే నీ సెల్స్ అన్నీ కూడా చాలా చక్కగా యాక్టివ్గా సంతోషంగా ఉంటాయి. అది మనస్సుతో చూసి తపస్సు. ఇది చాలా కష్టమైన తపస్సు. ఇది ఈ తపస్సు చేయడం ఎవరి వల్ల కాదు. నేను ఈ మధ్య ప్రాక్టీస్ ఇంకా చేస్తున్నాం, కానీ ఇలా తపస్సు చేసేవాడు గొప్పవాడైపోతాడు. ఏది మానసిక తపస్సు. మానసిక తపస్సులో ఎవరి గురించి చెడ్డగా భావించకపోవడము, చెడు ఆలోచనలు లేకపోవడము. సింపుల్. నా దృష్టిలో చెడు అంటే ద మెయిన్ హేట్రేటరీ. మిగతా అన్ని సహజ సిద్ధ లక్షణాలే. కోరికలు కోరడము అవన్నీ కూడా సహజ సిద్ధ లక్షణాలే. హేట్రేటరీ, ద్వేషం, అసూయ, క్రోధం, మోహం, ఈర్ష్య, వీటన్నిటినీ మనస్సుకి నువ్వు అంటించకుండా ప్యూర్ సోల్గా ఉండు, అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే నీ మనస్సు అద్భుతంగా ఉంటుందో నీ మాట అద్భుతంగా నీ బయటకు వచ్చేస్తుంది. నీ మాటతో కూడా నువ్వు ఎవరిని హర్ట్ చేయకు. నువ్వు నీ మాటతో హర్ట్ చేసినా అది కరెక్ట్ కాదు, సాధు స్వభావం కింద కాదు. తిట్టినా ఏది చేసినా మాటతోటి కూడా హర్ట్ చేయకు. ఒకవేళ నీ హర్ట్ చేసే పరిస్థితి వస్తే మాట్లాడకుండా ఉండు, మనస్సుతో కూడా ఆలోచించకు. ఇది నరేంద్ర మోదీ గారి వీడియోలో నేను చూశాను. నేను ఓకే. ఆయనకి కోపం వస్తే ఏం చేస్తారు అని అంటే, ఆయన ఏం చేస్తారంటే ఎవరి మీద కోపం వస్తే వాళ్ళతో మాట్లాడట కోపంగా, అక్కడికి నవ్వేసి వెళ్ళిపోతారట. రాత్రి ఆయనకి టైం దొరికినప్పుడు ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఏమేమి అనాలనుకున్నారు అన్నీ రాసేసి చింపేసి అవన్నీ పక్కన పాడేసి క్లియర్ చేసుకుంటారట. ఆ ఎమోషన్ అక్కడ క్లారిఫై చేసేసుకుంటారట. అందుకే ఆయన ఇప్పుడు సక్సెస్ఫుల్ మ్యాన్. ఆయన పుట్టినప్పటి నుంచి దాదాపు అంటే 18 ఏటి నుంచి ఆయన జేబులో ₹1 లేకుండా ఉన్నాడు అంటే అది ఆయన గొప్ప వ్యక్తిత్వం. అంటే మనస్సు, వాక్కు. తర్వాత ఏంటి? కర్మలు. నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా నువ్వు హర్ట్ అవుతుంది అన్న భావనలో చేయకు. ఈ ఒక్క చీమను నువ్వు చంపాల్సిన పరిస్థితి ఏర్పడ్డా ఆ చీమను నువ్వు చంపకుండా ఉండు. అంటే అనుక్షణము నువ్వు ఏ పని చేస్తున్నా ఇక్కడ దీనివల్ల దేని హర్ట్ జరుగుతుందా అన్న భావనకు రా. ప్రతి ఒక్క చోట మనము ఎందుకు పనికి లేకుండా అలా నడుస్తూ వెళుతూ ఉంటే చెట్టుకు సంబంధించిన ఆకులు ఇలా తెంపి ఉఫ్ఫను ఊత్తూ వెళ్తూ ఉంటాం. నీకు విషయం తెలుసా? ఆ చెట్టు ఆ ఆకుని సంక్రమించడానికి భూమి ఎంత కష్టపడుతుంది, ఎంత రసం అక్కడికి వెళుతుంది, ఆ చిగురించిన స్థాయి నుంచి అది ఎదిగే స్థాయి వరకు ఎంత జరుగుతుంది అనేది ఎప్పుడైతే నువ్వు ఆలోచించగలుగుతున్నావో అప్పుడు ఆటోమేటిక్గా నీకు చెట్టులో ఒక జీవం కనిపిస్తుంది, ఒక ఆత్మీయత కనిపిస్తుంది. నీకు ఎప్పుడైతే నీ ఆత్మీయత నీ లోపల సాధు స్వభావం మెదిలిందో ఆటోమేటిక్ ఏం జరుగుతుంది తెలుసా? నేచర్ నిన్ను ఎక్కువ చేసుకుంటుంది. గ్యారంటీగా చెప్తున్నా.
అలాంటి వాళ్ళే ఈ విశ్వములో మహానుభావులు గొప్ప వాళ్ళు అవుతారు. అలాంటి వాళ్ళ కళ్ళల్లో మహాద్భుతమైన తేజస్సు వస్తుంది. అలాంటి వాళ్ళు తమ మనస్సుతో మంచి గురించి ఏది అనుకుంటా జరిగిపోతుంది. సింపుల్ నాగరాజు, నువ్వు ఒక అద్భుతమైన ఇల్లు కట్టావు, ఒక పెద్ద కంపెనీ పెట్టావు, ఒక అద్భుతమైన కంపెనీ పెట్టావు, దానివల్ల ఎంతో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఆ కంపెనీని సరిగ్గా నడిపించడానికి నువ్వు కొంతమంది సీఈఓస్ని పెట్టాలి. నువ్వు సీఈఓస్ని పెట్టేటప్పుడు ఏం చేస్తావు? సర్వేలెన్స్ పెడతావు. ఎవడు బాగా పనిచేస్తున్నాడు అని చెప్పి సర్వేలెన్స్ పెడతావు. ఎవడు మంచోడినో చూసి పెడతావా, సీఈఓని చేస్తావా? లేకపోతే ఎవరిని పడితే వాడిని సీఈఓని చేస్తావా? మంచోడిని పెట్టి సర్వే చేయాలి. రకరకాలుగా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత కదా సీఈఓ పెడతాం. ఎందుకు మంచోడిని సెలెక్ట్ చేస్తున్నావు? నీ కంపెనీ మొత్తం కూడా బాగుండాలి. నీ కంపెనీ ఇన్ ద మీన్స్ దాని మీద బతుకుతున్న వాళ్ళందరూ బాగుండాలి. అవును కదా. సేమ్ యూనివర్సల్ ప్రాసెస్ కూడా అంతే. ఈ యూనివర్సల్లో ఎవరైతే కనుక నేను ఈ చెప్పినటువంటి కాయిక వాచిక మానసిక తపస్సును అనునిత్యము పాటిస్తూ ఉంటారో వాళ్ళని ఆటోమేటిక్గా నేచర్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఓ ఈజ్ ద పర్సన్, సో నేను ఇతని ద్వారా నేను ఈ ప్రపంచం లోపల నేను మేలు చేయడానికి వెళ్తాను, మేలు చేయిస్తాను. నేను వీడి ద్వారా ఈ ప్రపంచానికి నేను జ్ఞానమన్న పంచుతాను, లేకపోతే ఏదైనా చేస్తాను అన్న ఒక సద్భావనతో వెళ్ళిపోతుంది నేచర్. సో అందుకోసమే నేను చాలామంది కొంతమంది జీవితాల్లో చూశాను. నేను ఈ భావనతో ఎవరైతే కనుక నా దగ్గరికి వచ్చారో, నా దగ్గరికి ఒక నర్స్ వచ్చింది, ఒక అమ్మాయి. ఓకే. ఆ నర్స్ వచ్చినప్పుడు ఆమె రావడం ఎలా వచ్చింది అని అంటే, గురుగారు ఇవాళ మీ కన్సల్టేషన్ మేము అప్పు చేసి మీ డబ్బు తీసుకొచ్చాము, ఇక మీరే మాకు దారి చూపించాలి, ఇక లేకపోతే మేము చచ్చిపోవడమే, ఇంకేం లేదు. నా శాలరీ సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు తీసేసుకున్నారు. ఎవ్రీ మంత్ ఈసీఎస్ కట్ అయిపోతుంది. నాకు శాలరీ ఇలా పడగానే అలా ఈసీఎస్ కట్ అయిపోతుంది. సో ఇంకా మేము తినడానికి కూడా మాకేం లేదు, మాకు సొంత ఇల్లు కూడా లేదు, మా పరిస్థితి దారుణంగా ఉంది అని చెప్పి 2 పిల్లల్ని వేసుకొని ఆమె వచ్చింది నా దగ్గరికి. వాళ్ళ భర్త కూడా వచ్చాడు. ఆ పిల్లకు కూడా, వాళ్ళ కూతురు కూడా ఒక స్కిన్ డిసీజ్ ఇస్కేమియా అనే ప్రాబ్లం ఉంది. నేను ఆ పాపను ఎత్తుకుంటే, ఆ పాపను ఎత్తుకోకండి, ఆమెకి స్కిన్ ఎలర్జీ ఉంది, అది నీకు కూడా వస్తుంది అని చెప్పేసి అని నన్ను ఒక వ్యక్తి చెప్పారనమాట. చెప్తే నేను ఒక్కటే అన్నా, చంటి పాప చూడగానే నాకు ప్రేమ అనిపించింది, ఎత్తుకున్నాను. నీలాగా స్కిన్ డిసీజ్ ఉన్నాయా, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయని ఎగ్జామినేషన్ చేసి ఎత్తుకుంటే అది నేనే కాను, నేను అది కానే కాదు అని చెప్పి నేను పాపను ఎత్తుకున్నా, కూర్చోబెట్టుకున్నా, 2 పళ్ళు ఇచ్చాను, పంపించాను. కరెక్ట్గా ఒక 3 months తర్వాత వాళ్ళు వచ్చారు, సంతోషంగా నవ్వుతూ వచ్చారు నా దగ్గరికి. వచ్చి, గురుగారు ఇప్పుడు నా అప్పులన్నీ తీరిపోయాయి, అంత బాగుంది, మేము 1,50,00,000 పెట్టి మేము ఒక కంపెనీ పెడుతున్నాము, అది ఎప్పుడు ప్రారంభం చేయాలో నన్ను అడగడానికి వచ్చారు. వేర్ ఇట్ ఈస్, ఎక్కడ జరిగింది ఇది? ఒకటి, నువ్వు ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన నీ లోపల ఎప్పుడైతే దృఢంగా సంకల్పంగా ఉందో ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, చెడు ప్రబలినంత తొందరగా మంచి ఎప్పుడు కూడా ప్రబలించదు. చీకటి ప్రబలినంత, చీకటి వల్ల మనిషి ఏదైతే గనక, ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఎలా వచ్చాయంటే చీకటి వల్లనే వచ్చాయి, ఈ లైట్లు ఇవన్నీ కూడా. చీకట్లో మనిషి ఏమీ చేయలేడు, వెలుగులో ఉన్నా ఏమీ చెయ్యడు. చీకటి ఉంది కాబట్టి నేను చేయలేను అంటాడు. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఒక అడవిలో వెళ్ళావు, నీకు లైట్ లేవు, ఏం లేవు, సన్లైట్ వచ్చింది, సన్లైట్ ఉన్నంతలో నేను ఏం చేయాలని ఐడియాస్ వెతుకుతూ ఉంటాం. సన్సెట్ అయిపోయింది, నీకేం కనబడట్లేదు, ఏం చేస్తావు? ప్రత్యామ్నాయం, సైలెంట్గా ఉండిపోతావు, ప్రత్యామ్నాయాలు వెతుకుతూ ఉండిపోతావు. అట్లా చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో చెడు కూడా అంతే భయంకరంగా ఉంటుంది. కానీ చెడునే మనిషి ఇష్టపడతాడు. ఇది ఎవడైతే చెప్తాడో వాడు ఫెయిల్ అవుతాడు కూడా. ఈ విషయం ఎవడికి నచ్చదు. మురుగదాసు ఒక సినిమాలో చెప్పాడు, స్పైడర్ సినిమాలో చెప్పాడు, ప్రతి మనిషిలోనూ కూడా క్రూరత్వం ఉంటుంది. ఎవడైనా మనిషి కింద పడిపోతున్నా, వాడికి రక్తం కారుతున్నా, చేస్తున్నా, అందరు ఎవరిద్దరిని కొట్లాడుకుంటారు అనుకో, అందరూ వెళ్ళి గుమ్మి కూడా చూస్తారు కొట్లాడుకునేవాడిని. వాళ్ళిద్దరిని విడదీయడానికి ఎవడు చూడడు.
ఎట్లా కొట్టాడు, వాడు కొట్టింటారా, ఇటు కొట్టింటా ఎంజాయ్ చేస్తారు, ఇంటర్నల్గా ఎంజాయ్ చేస్తారు. కానీ నువ్వు ఎవడి అంటే నేను మహేష్ బాబుని ఇష్టపడతాను, నేను సోను సూద్ని ఇష్టపడతాను, సోను సూద్ ఇస్ గ్రేట్ అని పెడతారు తప్ప సోను సూద్ లాగా ఎవడు కూడా డొనేషన్ చెయ్యడు, ఎవడు ఏం పని చేయడు. కానీ ఆడు హీరో అని ఫేస్బుక్లో కామెంట్లు అవి ఇవి షేర్లు అద్భుతంగా చేస్తారు. నీ వరకు వస్తే నువ్వు చెయ్యవు. నీ వరకు వస్తే వేరేవాడు ఎవడి మీద బురద చల్లితే మాత్రం దాంట్లో షేర్లు కొట్టుకుంటావు, దాంట్లో లైకులు కొడతావు, దాంట్లో ఎంజాయ్ చేస్తావు, కామెంట్ చేస్తావు, మనిషిని తిట్టడంలో నీకు ఆనందం ఉంటుంది. ఇది మనిషికి సహజ సిద్ధంగా ఉండేటువంటి క్రూర స్వభావం. ఒకడిని తిట్టడం వల్ల వాడు ఆనందపడతాడు చూడు, దానివల్ల ఏమొస్తుంది అని అంటే ఏముండదు, ఒక ఆనందం అంతే, అదొక సంతోషం, అదొక క్రౌర్యమైన సంతోషం. దానివల్ల నీకు ఒరిగేది ఏముండదు. నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకొని రేపు నిన్ను కూడా అట్లాగే ట్రీట్ చేస్తారు. అందుకే ధర్మరాజు అడిగాడు, మానవుడు సాధువు అవ్వాలంటే ఏం చెయ్యాలని అన్నాడు. సో ఈ తపస్సు చేయాలి. అందుకోసమే పతంజలి యోగ సూత్రంలో యమనియమాలు చెప్తారు. మీరు యమనియమాలే పాటించకపోతే ఎందుకు? నీ పరువు తీస్తున్నారని చెప్పేసని నువ్వు వాళ్ళ పరువు తీయడానికి వెళితే నీకు వాళ్ళకి తేడా ఏంటిది? అంతే కదా. నువ్వు ఒక మనిషి స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు ప్రేమించు, నువ్వు క్షమించు, నువ్వు ఒక సహించు, అంతే. నువ్వు ఆటోమేటిక్గా నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు. నేచర్ నేను తీసుకెళ్తుంది. యూ నీడ్ నాట్ టు సపోర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఓకే. అండ్ వన్ మోర్, ఈ ప్రపంచంలో నువ్వు 100 మందికి కాదు 1000 మందికి సహాయం చేయి. నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు సహాయం చేసిన వాళ్ళు నీ దగ్గరికి రారు, అండ్ వాళ్ళు వస్తారు అని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు. చేసావు అంటే నువ్వు చేసిన సహాయము గురించి నువ్వు ఆశిస్తున్నది అది బిజినెస్ కిందకి అయిపోతుంది. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎనీ వన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యువర్ హెల్ప్. నువ్వు చేసిన హెల్ప్కి నువ్వు ప్రత్యుపకారం ఆలోచించకు. ఎప్పుడైతే ఈ ఆలోచన నీ లోపల సుస్థిరంగా పడతాయో అప్పుడు నీ లోపల ఆటోమేటిక్గా సాధు స్వభావం వస్తుంది. కానీ కొంతమంది ఏమంటారంటే సాధు స్వభావం వస్తే జనాలు మనల్ని తొక్కేస్తారండి, మనం నరికేస్తారండి అని అంటారు. దానికి సంబంధించి నీకు ఆర్ఎస్ఎస్ ఉంది, నువ్వు ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళు, నిన్ను నువ్వు గట్టిగా తయారు చేసుకో. కర్రతోటి కొడితే కర్రనే అడ్డం పెట్టు, కత్తితో కొడితే కత్తే అడ్డం పెట్టు, కానీ అది ద్వేషంతో కాదు, అది గుర్తుపెట్టు. సాధు స్వభావం గురించి ఏ విధంగా ఉండాలనే దాని మీద చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు.